వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో జిల్లాల పునర్విభజన అనే టాపిక్ ని చంద్రబాబు ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. అంటే జగన్ హయాంలో జరిగిన జిల్లాల విభజనని తిరగదోడుతూ కొత్త హద్దులు సరిహద్దులు పెడుతూ రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది చంద్రబాబు ప్రభుత్వ వ్యూహంగా కనపడుతోంది. అంటే భౌగోళిక సరిహద్దులు నిర్ణయించడంలో మా ముద్ర ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉండగా ఇప్పుడు కొత్త జిల్లాల స్వభావాలు ఇలా ఉండొచ్చు అని ఒక డ్రాఫ్ట్ సర్క్యులేట్ అవుతుంది. ఈ డ్రాఫ్ట్ చెప్తున్న దాని ప్రకారం ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో ఎవరి మార్క్ సుస్పష్టంగా కనపడుతోంది అని చరిత్ర తిరిగేస్తే గత 11 ఏళ్లలో ఫినామినల్ చేంజెస్ అన్ని జగన్ హయాంలోనే జరిగినట్టు అర్థమవుతుంది. అందులో జిల్లాల విభజన అనేది ఒకటి. పరిపాలనాపరమైన సంస్కరణలు, విధానాలు, అంబేద్కర్ విగ్రహ స్థాపన ఇలాంటివన్నీ తర్వాత ముందు ఈ జిల్లాల విభజన అనేది సుస్పష్టంగా కనపడుతోంది కదా. అందుకోసమే ఆ జిల్లాల విభజన అనే అంశం మీద దృష్టి సారించామని ప్రజల డిమాండ్ కి తగ్గట్టుగా పునర్విభజన చేస్తాము, సరిహద్దులు మారబోతున్నాయి అని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పటమే కాదు, ఆ ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. అయితే ఈసారి జిల్లాలు ఎన్ని ఉండబోతున్నాయి అనేది చెప్తూ ఒక డ్రాఫ్ట్ సర్క్యులేట్ అవుతోంది. ఇది ఎంతవరకు అఫీషియల్ అనేది కాసేపు అలా ఉంచితే అసలు ఈ డ్రాఫ్ట్ రూపురేఖలు ఎలా కనబడుతున్నాయో ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ సర్క్యులేట్ అవుతున్న డ్రాఫ్ట్ ప్రకారం ఏపీలో 32 జిల్లాలు ఉంటాయట. అంటే పార్లమెంట్ స్థానాలను బట్టి జిల్లాలు కాకుండా పారామీటర్ మరో రకంగా పరిగణిస్తున్నారు అనేది అర్థమవుతుంది. పైన పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, ఆ తర్వాత ఇలా వరుసలోకి వచ్చేస్తే మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, మదనపల్లి, హిందూపూర్, అనంతపూర్, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట ఇలా మొత్తం 32 జిల్లాలు కనబడుతున్నాయి. ఈ పక్కనే ఆ జిల్లాల్లో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. స్క్రీన్ మీద చూశారు కదా. ఇందులో అసలు పునర్విభజన ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన జిల్లాలని మళ్ళీ పునర్విభజన అనే టాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అంటే సరిహద్దుల నిర్ణయం విషయంలో హేతుబద్ధంగా లేరు, ప్రజల డిమాండ్ ని పరిశీలించలేదు, అందుకోసమే ఇప్పుడు మేం చేస్తున్నాము అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు కనిపిస్తున్న లిస్టు ప్రకారం చూస్తే కోస్తా జిల్లాల్లో మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్ చూడకర్లా, ఒక్క కృష్ణా జిల్లా విభజన విషయంలో ఈ డ్రాఫ్ట్ ప్రకారం వైఖరి ఎలా ఉందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలోట కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు ఉంటాయట. ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం ఉన్నాయట. అయితే ఈ డ్రాఫ్ట్ ప్రకారం చూస్తే మీరు ఏదైతే కృష్ణా జిల్లా అంటూ ఉన్నారో ఆ కృష్ణా జిల్లాలో ఈ పామర్రు నియోజకవర్గం వస్తుంది కదా. ఎన్టీఆర్ సొంత ప్రాంతం, పుట్టిన గడ్డ నిమ్మకూరు ఆ పామర్లో ఉంది. అంటే ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతమేమో ఇప్పుడు కృష్ణా జిల్లాలోకి వచ్చింది. పక్కనున్న విజయవాడ పట్టణంలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గాలన్నింటినీ కలుపుతూ మెట్ట మీద ఉన్న కృష్ణానంతా కలుపుతూ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా అని చెప్తున్నారో ఆ ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం లేదు. నిజానికి గత ప్రభుత్వం నిర్ణయించిన దాంట్లో కూడా లేనప్పటికీ మీరు హేతుబద్ధంగా చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు మరి ఇలాంటి ఇష్యూస్ ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? అసలు ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం కృష్ణా జిల్లాలో ఉంటే మిగతా ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఎట్లా జస్టిఫై చేసుకోవచ్చు? దట్ టు కూటమి ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉండగా ఒకవేళ రేషనల్ గా ఉండేలాగా చేయడమే ఉద్దేశము అని ఈ పునర్విభజన అంశాన్ని కనుక తలకెత్తుకుని ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ కి సమాధానం చెప్పగలుగుతారా? ఎన్టీఆర్ సొంత ప్రాంతం కృష్ణాలో ఉంటే మిగతా ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని జస్టిఫై చేసుకోగలుగుతారా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఒకవేళ ఇదే ఫైనల్ డ్రాఫ్ట్ ఇంచుమించు ఇలాగే ఉంటుందేమో జిల్లాల పునర్విభజన అని అనుకుంటే గనక మరి ఈ క్వశ్చన్స్ కి కూటమి ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతుందో చూడాలి. సమాధానం చెప్పలేకపోతే గనక కేవలం రాజకీయ అడ్వాంటేజ్ కోసము మా పాత్ర కూడా ఉంది ఈ జిల్లాల పునర్విభజనలో అని చెప్పడానికి, కొన్ని జిల్లాల సంఖ్య పెంచడానికి మాత్రమే ఈ విభజన పరిమితం అవుతుందేమో చూడాలి. అదే జరిగితే గనక కేవలం రాజకీయపరమైన మంకుపట్టుతో మేము జిల్లాల పునర్విభజన చేశాము అని చెప్పడానికి మాత్రం
మాత్రమే ఈ ఎక్సర్సైజ్ అంతా నడిచినట్టు అనుకోవాల్సి ఉంటుందేమో. అంతకు మించి ఇందులో పెద్ద రాజకీయ అడ్వాంటేజ్ వస్తుంది, లేకపోతే కనుక వైసీపీకి రావాల్సిన రాజకీయ అడ్వాంటేజ్ రాకుండా పోతుంది అనుకోవడానికి కూడా ఏం లేదు. ఏమంటారు? ఎన్టీఆర్ రేషనల్తో మీరు ఏకీభవిస్తారా? దిస్ ఈజ్ కీ టాక్స్.